సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాటలు వింటుంటే తప్పు చేసిన వారికి మంటల్లో కాలుతున్నట్లుగా ఉంటుంది. నిస్సత్తువతో కూలబడిపోయిన వారికి నూతన తేజాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆయన పాటలు ఓడిన వారికి ఓదార్పుగాను, గెలిచిన వారికి ఉత్సాహంగాను ఉంటాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆవేశపూరితమైనటువంటి మాటలకి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం కలిస్తే ఏకంగా పోయిన మనిషి అయినా ఆ పాట వింటే తిరిగి లేవాల్సిందే. మరి అలాంటి పాటల్లోని ఓ పాట గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం రండి. ఈ పాట సింధూరం అనేటువంటి సినిమాలోని పాట. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. ఈ పాట రాసేటువంటి సమయానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయి ఉంటాయి. మరి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయినా కూడా ప్రజలు ఇంకా అజ్ఞానంలోనే బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో స్వాతంత్రం యొక్క సంబరాలు మనం ఎలా చేసుకుంటాం? ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా. మనసును కలిచివేసేటువంటి ఎన్నో దౌర్జన్యాలు దేశంలో జరుగుతూ ఉన్నప్పటికీ చూస్తూ ఉన్నటువంటి మనం 50 సంవత్సరాల స్వతంత్రాన్ని మనం చేసుకుందామా, దాన్ని స్వరాజ్యం అంటూ మనం సెల్యూట్ చేద్దామా. శాంతి కపోతపు పుత్తుక తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. శాంతియుతంగా తెచ్చినటువంటి ఈ స్వాతంత్రంలో నేడు రక్తపాతాలు ప్రవహిస్తూ ఉన్నాయి. హింస చావుల రూపంలో శాంతి అనేటువంటి పావురం యొక్క మెడను తొలగించినట్టుగా ఉంది నేడు. నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా. నీ చరిత్రను భక్తిగా భావించినటువంటి ప్రజలు నేడు నిరాశ నిస్పృహలలో కూరుకుపోయారు. అటువంటి ప్రజల వైపు ఓసారి చూడమ్మా ఓ భరతమాత అంటున్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తారే, జనాల తలలు అర్పిస్తారే. ప్రజలు కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన విడిపోయి తన్నుకు చస్తున్నారు. అవసరం లేని చోటల్లో వాళ్ళ ధైర్యాన్ని చూపిస్తూ వాళ్ళ యొక్క తలలను అంటే ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ దేశంలో ఎవడి మాటో విని అమాయకపు ప్రజలందరూ కూడా గుల్లవుతున్నారు. సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, భుజం కలిపిరారే. స్వార్థంతో నిండిపోయినటువంటి మనస్తత్వం కారణంగా సమిష్టిగా ఉండవలసినటువంటి దేశం జనాలు కులాలు మతాల పేరుతో విడిపోయి నిర్లక్ష్యంగా తయారైపోయి దేశం మంటల్లో కాలిపోతోంది. ఈ స్థితిని ప్రజలకు వారే గుర్తించి కలిసికట్టుగా రావాలి, కానీ రావడం లేదు. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరి ఏమి సాధించాలి? వారి సమస్యలను వారే గుర్తించలేక వారి యొక్క భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వారి తరపున ఎవరో వచ్చి ఎందుకు పోరాడాలి? ఒకవేళ పోరాడినా ఆ వ్యక్తి సాధించేదేమిటి? ఎవ్వరి కోసం ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం. జనాల భారతమా ఓ అనాథ భారతమా. ఎవరో నిలబడాలనేటువంటి తాపత్రయం, ఎవడో నాయకుడిగా ఏలాలనేటువంటి ఆశ, కానీ ప్రజలందరూ కూడా అతని వెనకే నిలబడి అరాచకంగా దేశాన్ని తన్ని తగలేస్తున్నారు. ప్రజల చేతుల్లో ఉండాల్సిన భారతం నేడు అనాథల్లా మారిపోయింది. అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం, మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించేటువంటి శౌర్యం కానీ, చేస్తున్నటువంటి దౌర్జన్యాలని కాల్చివేసేటువంటి దహించి వేసేటువంటి ధైర్యం కానీ జనాలకు లేకుండా పోయింది. కారడవుల్లో క్రూర మృగాలు దాక్కుని ఉండాలా, వెలుగుని తప్పుక తిరగాల. ఈ విధంగా అన్యాయాలని దౌర్జన్యాలని ఎదిరించలేక ఏదో అడవుల్లో క్రూర మృగాల్లాగా దాక్కుని ఉండాలా, మీకంటూ రాబోయేటువంటి వెలుగుని మీరే తప్పించుకుని తిరగాల అని అర్థం. అంటే మనకు జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను అన్యాయాలని మనమే ఎదిరించలేక ఎక్కడో క్రూర మృగాలు అడవుల్లో దాక్కున్నట్టుగా మనం కూడా దాక్కుండిపోతే మనకెప్పుడు వెలుగొస్తుంది అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైనటువంటి అర్థం. స్వజాతి వీరులను అణిచే విధిలో సవాలు చెయ్యాలా, అన్నల చేతులు చావాలా. మన సొంత ప్రజల యొక్క ధైర్యాన్ని సంతోషాన్ని అనగదొక్కడం ఎందుకు, అన్యాయంగా దౌర్జన్యంగా ఉండటం ఎందుకు, అన్నల చేతిలో అంటే మావోయిస్టుల వంటి వారి చేతిలో చావడం ఎందుకు అని దీని యొక్క అర్థం. తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిల్చుంటే నడిచే శవంలా సిగలో తుడిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని అడవులకు పాలు చేసి చట్టం ఉంది కదా తన పని తాను చేసుకుంటుంది అని మనం అనుకుంటూ ఉంటే సమాజంలో జరిగేటువంటి గొడవలన్నింటినీ చూస్తూ ఒక శిలలాగా నిల్చుండిపోతే భరతమాత నుదుటి పైన సింధూరం రక్తంతో దిద్దినట్టుగా ఉంటుంది. సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సందర్భంలో
పూసుకున్నటువంటి ఎరుపు రంగు ఎలా ఉంటుందో దేశం అస్తమిస్తున్నట్టుగా ఆమె సెగలో సింధూరం దిద్దినట్టుగా ఉంటుంది అని ఆయన అద్భుతమైనటువంటి పదప్రయోగం చేయడం జరిగింది. వేకువ వైపా చీకటి వైపా ఎటు నడిపేవమ్మ గతి తోచని భారతమా. ఇక్కడ ప్రతిసారి ఆయన భరతమాత గురించి చెప్తున్నట్లుగా ఉంది, కానీ ఆయన ఇక్కడ నిజానికి చెబుతున్నది ప్రజల గురించి. మీరు మేల్కొని వెలుగు వైపు ప్రయాణిస్తారా, అలానే ఉంటూ 50 సంవత్సరాల ఈ స్వతంత్ర జీవితంలో ఇంకా చీకటిలోనే మగ్గిపోతారా హెచ్చరిస్తున్నాడు ఆయన అక్షర తోటాలతో. తన తలరాతను తనే రాయగల అవకాశాన్ని వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని, చూడండి, ఓటు పేరుతో మన తలరాతను మనమే రాసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మనలోని భయాన్ని మనలోని అవినీతిని అలానే ఉంచుకొని మన తరపున మనం నాయకుడిని ఎన్నుకుంటున్నాం. ఇక మనం ఎలా బాగుపడతాం? ప్రజాస్వామ్యం అని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోధ జాతిని ప్రశ్నిస్తుందట ఆవేశం. చూడండి, ప్రజాస్వామ్యం అని చెప్పి ఎన్నో అన్యాయాలు చేస్తున్నటువంటి వారిని ప్రశ్నించడమే మనం మానుకొని ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోతూ ఉంటే మన జాతిని ఎలా మనం నడిపించేది? ఆ హక్కేదో తనకే ఉందంటూ శాసిస్తుందంట అధికారం. ఆ ప్రశ్నించేటువంటి హక్కు కూడా నువ్వు ఓటు వేసి గెలిపించినటువంటి అధికారానికే ఉంది అని శాసిస్తోంది. కృష్ణుడు లేని కురుక్షేత్రమును సాగే ఈ ఘోరం చితి మంటల సింధూరం. అంటే సాక్షాత్ శ్రీకృష్ణుని సమక్షంలోనే కౌరవులు పాండవులు యుద్ధం సాగించారు. ధర్మం వైపు ఆ యుద్ధాన్ని నడిపించాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడే లేకుండా యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. అంటే పూర్తిగా అన్యాయం వైపే యుద్ధం జరుగుతూ ఉన్నట్లుగా ఉంది. మరి చితిమంటల సింధూరం, భరతమాత నుదిటి పైన దిద్దేటువంటి ఆ సింధూరం చితిమంటల సింధూరం. అంటే చితిమంటలు కూడా ఎర్రగా ఉంటాయి కదా. ఇక్కడ ప్రజల గురించి, ప్రజల యొక్క చితిమంటలు అంటూ హెచ్చరిస్తున్నాడు ఆయన. చూస్తూ ఇక నిదురిస్తావా విశాల భారతమా, ఓ విషాద భారతమా. ఇదంతా చూస్తూ కూడా ఓ భరతమాత, ఓ విశాలమైన భరతమాత, ఓ విషాదమాత, బాధపడేటువంటి భారతమా, అలానే చూస్తూ ఉండిపోతావా? ఇన్ని జరుగుతున్నా కూడా బాధపడుతూ అలానే శిలలాగా చూస్తూ ఉండిపోతావా ఓ భరతమాత అంటున్నాడు. అంటే భరతమాత అంటే ఎవరో కాదు, మనమే అని అర్థం. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అనేటువంటి ఈ అద్భుతమైన పాట నాటి రోజులకే కాదు నేటి రోజులకు కూడా ఖచ్చితంగా సరిపోతుందని నా అభిప్రాయం. ఈ అద్భుతమైనటువంటి పదాల పల్లకిని కూర్చి పాటను చేసినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, తన గొంతుతో ప్రపంచాన్నంతా నిద్ర లేపే విధంగా పాట పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారికి ఓ లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.